అదేమో ఆసనం, ఇది ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని ఏమంటారంటే భస్త్రికా ప్రాణాయామం అంటాం. ఏమంటాం మనం? చెప్పండి. భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక అంటే ఏంది? కంసలి వాళ్ళు ఒక దునేందులు ఉంటాయి, గాలి కొట్టడానికి రబ్బర్ తిప్పి కొడతా ఉంటారు, అప్పుడు పొగపోయి ఎగుతూ ఉంటారు, దాన్ని భస్త్రిక అంటారు. ఏమంటారు? అంటే మన యొక్క శ్వాస ఆ ధ్వని కొట్టి ఎలా ఉంటుందో అలా ఉప్పొంగి బయటికి రావాలి. దీన్ని భస్త్రిక అంటారు. ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ నేను చెప్తున్నాను. నన్ను చూడండి. కూర్చున్నారు కదా, నేను కూర్చోవచ్చు, ఇక్కడ కనపడదు కాబట్టి ఫ్రీగా కూర్చున్నారు. 2 చేతులు ఎలా పెట్టుకొని పిడికిలు బిగించాలి. ఫస్ట్ చూడండి, మీరు చేయొద్దు. పిడికిలు బిగించాలి. 3 ఏళ్ళు లోపలికి, 4 ఏళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నీకు అది ఎంత తగులు ముందు, ఇంకా తగులు ఇంకా ముందు రావాలి. చూడండి ఎలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఎప్పుడైతే మనం పిడికిలు తీసేప్పుడు అప్పుడు మన శ్వాసను లోపలికి తీసుకోవాలి. శ్వాసను లోపల ఆపుకోవాలి. ఆపుకున్న తర్వాత ఎప్పుడైతే మనం శ్వాస వదులుతాం చూడండి, వదిలేటప్పుడు అంటే తీసుకోవటం, ఇట్లాంటప్పుడు వదలటం, ఇలా అన్నప్పుడు తీసుకోవటం, ఇలా అంటే వదలటం. అది ఫాస్ట్గా చేస్తే ఎవరికైతే హార్ట్ అటాక్, ఎవరికైతే గ్యాస్ట్రిక్, ఎవరికైతే బాడీ లోపల ఈ యొక్క చిన్న చిన్న అప్పుడప్పుడు పొట్ట ఏడగలిగింది, ఇక్కడ కదులుతుంది, ఏడు అక్కడ ఎన్ని పోతాయి, దీన్ని భస్త్రిక చేయటం అంటారు. కాబట్టి ఇప్పుడు మనం అందరూ ఒకేసారి చేయాలి. వంట తిన్నప్పుడు ఒకేసారి మనం చేయాలి. అర్థమైందా? ఇది భస్త్రిక ప్రాణాయామం. తాడాసనాన్ని మనం ఇప్పుడు యోగాలో తాడాసనాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. తాడాసనం ఉపయోగం ఏంటి అని అంటే మన యొక్క బాడీ కంట్రోల్, అలాగే మనసును కంట్రోల్ చేసుకునే ఆసనమే తాడాసనం. అంటే మన యొక్క శరీరాన్ని తాటి చుట్టూ ఎలా ఉంటుందో అలా ఆకారం నిప్పేదాన్నే తాడాసనం. రెడీ? 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి. దాని సమస్థితి అంటాం మనం. ఈ సమస్థితిలో ఉన్నప్పుడు చిన్నగా 2 చేతులు పైకెత్తండి. ఇలా ఎత్తిన తర్వాత 2 చేతులు ఎత్తిన తర్వాత 2 చేతుల యొక్క వేళ్ళు విప్పాల్చండి. చెప్పినప్పుడే మీరు మడిలు ఎత్తాలి, ముందెత్తకూడదు. తర్వాత చిన్నగా మడియాలు పైకెత్తి వేళ్ల మీద ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే కదలొద్దు, షేక్ అవ్వద్దు, ఇలాగే నుంచోండి. దీన్ని తాడాసనం అంటారు. అంటే మన యొక్క శరీరాన్ని తాటి చెట్టు ఆకారంలో నుంచోబెట్టేదాన్ని తాడాసనం అంటారు యోగాలో. ఈ యొక్క ఆసనం ఎక్కువసేపు చేయగలిగితే మన యొక్క శరీర ఫిట్నెస్ మనకు తెలుస్తుంది. అలాగే మన బాడీ ఎంత కండిషన్ ఉందో మనకు తెలుస్తుంది. మన యొక్క మనస్సు కేంద్రీకరించే విషయంలో కూడా ఈ తాడాసనం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను డౌన్ అన్నప్పుడు మాత్రం మీరు ఫస్ట్ ఏం చేయాలి? మామూలుగా మడియాలు కింద తీస్తారు, చేతులు కాదు. డౌన్, చిన్నగా మడియాలు ఆరించట్టు భూమికి, చేతులు చిన్నగా కింద తీస్తారండి. రిలాక్స్.